క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుడి వాక్యం నేర్చుకుని కాక ఆమె మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసుకున్నట్టయితే దావీదు దేవుని హృదయానుసారుడుగా పిలువబడుతున్నాడు. దావీదు మరి అన్ని విషయాలు ముందుకు కొనసాగుతున్నప్పుడు దావీదు సౌలుకు మేలే చేసేది. అయినప్పటికీ కూడా సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినాడు. కానీ ఆ ఆయుధం ఏది కూడా దావీదు మీద ఏమి కూడా పనిచేయలేదు. అనేక సార్లు దావీదుని చంపాలని సౌలు చూసినప్పటికీ కూడా దావీదుకి ఎలాంటి హాని కూడా జరగలేదు. దానికి గల కారణం ఏంటంటే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడండి. అలాగే ఈరోజు నీ పక్షం కూడా దేవుడు ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడచ్చు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా లేవచ్చు, నీకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచించవచ్చు. దేవుడిని నీ పక్షంగా చేసుకుంటే నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నీకు విరోధంగా ఏదో ఉందని కంగారు పడక అధైర్యపడక నీ పక్షంగా దేవుడిని చేసుకొని అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండు. అట్రీతిగా దేవుడిని దీవించింది దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి వ్యతిరేకంగా రూపొందబడుతున్న ఆయుధం మీరు లయపరిచి మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.